నమస్తే అవధాని. కాంగ్రెస్కి నాయకత్వం మారుతోందా? గాంధీ కుటుంబం నుంచి అది వాదిరాల కుటుంబానికి మార్పిడికి సిద్ధమవుతుందా? దట్స్ వాట్ ది క్వశ్చన్ ఈస్. ఎందుకంటే ఇమ్రాన్ మసూద్ కాంగ్రెస్ ఎంపీ, ఈయన ఏం చెప్పాడంటే ప్రియాంక గాంధీ తన మా అమ్మలాగా, గ్రాండ్ మదర్ లాగా దేశానికి పటిష్టమైన ప్రధానమంత్రి కాగలుగుతుంది అని చెప్పి ఒక వ్యాఖ్య చేశాడు కొద్ది రోజుల క్రితం. సరే, ఇమ్రాన్ మసూద్ ఆయన ఎగ్జాక్ట్ ఇది ఏమిటనేది నాకు ఐడియా లేదు, కానీ బట్ హీ ప్రిపేర్డ్ ది గ్రౌండ్ ఫర్ వాద్రాస్. దట్స్ వాట్ ఇట్ ఈస్. ప్రియాంక గాంధీ ఇందిరాగాంధీ తరహాలో చాలా పటిష్టమైన నాయకత్వాన్ని దేశానికి ఇవ్వగలుగుతుంది. ఆయన ప్రకటన చేసిన 24 గంటలకు విదిన్ 24 hours or 48 hours రాబర్ట్ వాద్రా ఆయన ఇంకో ప్రకటన చేశారు. ప్రియాంక గాంధీలో ప్రజలు ఇందిరాగాంధీని చూసుకుంటున్నారు. దే వాంట్ హెర్ లీడర్షిప్ అని. దే వాంట్ హెర్ టు బీ ఆన్ ది టాప్ పోస్ట్ ఆఫ్ ది నేషన్. అంటే ప్రధాని పదవిలో ఆమెను చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు అనేది రాబర్ట్ వాద్రా వ్యాఖ్య. రైట్. రాబర్ట్ వాద్రా ఎవరు అంటే ప్రియాంక గాంధీ భర్త. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. సరే, వాద్రా మీద వచ్చిన ఆరోపణలు ఇవన్నీ వేరే నేపథ్యం, అవన్నీ వేరుగా మాట్లాడుకోవచ్చు. కానీ 2 సార్లు 3 సార్లు ఈ మధ్య ఎన్నికల్లో కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఘోరంగా విఫలమవుతూ వచ్చింది. తాజా వైఫల్యం బీహార్. కేవలం 6 సీట్లతో పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దిస్ ఈజ్ అన్ అట్టర్ ఫెయిల్యూర్. దట్ ఈస్ 1. 2, కాంగ్రెస్ లెడ్ ఇండియా కూటమి వల్ల తమకు పెద్ద ప్రయోజనం లేకపోవచ్చు, ఆరు కాంగ్రెస్ నాయకత్వంలో తమకు పెద్ద ప్రయోజనం లేకపోవచ్చు అనే మిత్రపక్షాలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. కరెక్ట్గా మాట్లాడితే ఓపెన్గా మీతో కలిసి నడిస్తే అది మాకు కూడా నష్టమే అన్న సిగ్నల్స్ ఆ పార్టీలు అన్నీ ఇస్తున్నాయి. బీహార్లో చివరి క్షణం వరకు సీట్ల కొట్టాడ జరిగింది ఇండియా కూటమి పార్టీల్లో. అంటే అసలు ఒక కూటమి అనగానే దాంట్లో ఖచ్చితంగా ఇది జరుగుతుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ వెన్ ది లీడ్ పార్ట్నర్ కాంగ్రెస్ ఇండియా